శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం చిన్నతుంగం పంచాయతీ పరిధిలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా గ్రామంలో ప్రజలు, స్కూల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది ప్రజలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఉదయం 6:30కి ప్రారంభమైంది. మరి అదేవిధంగా మన గ్రామ చిన్నతుంగం సచివాలయం పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా దానికి అనుకూలంగా ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సచివాలయ సిబ్బంది, మరి పాఠశాల ఉపాధ్యాయులు, అలాగనే వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగనే వార్డు మెంబర్లకు, అలాగనే ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మరి పెద్దలకు, మహిళలకు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగనే విద్యార్థులందరూ కూడా ఈ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన తాళవలస సెక్రటరీ అయినటువంటి విజయ్ కుమార్ గారు ఈ యోగా యొక్క ప్రతిష్టతను మనందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా తరపున, గ్రామ పంచాయతీ తరపున పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిపినందుకే మరొకసారి ప్రజలందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీరు పరిచయం చేసేస్తున్నారండి. ఈ మేసార్ పేరు మధు మేసార్ అని చెప్పేసి మన టెక్కల నుంచి వచ్చారు ఉపాధ్యాయులు. మన చిన్నతుంగం పాఠశాలలో మొన్నే జాయిన్ అయ్యారు. మరి ఈయన కోసం చెప్పాలంటే ముందు మనకే తెలుస్తుంది. మరి విద్యలో ఈయనకి ఇంకా వేరే ఆలోచన లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు. అదేవిధంగా ఇంకొక గొప్పతనం ఉంది. వీళ్ళు అమ్మా నాన్నలకి 8 మంది సంతానం, 8 మంది కూడా ఉపాధ్యాయులే. ఆడవాళ్ళు ఆరుగురు ఆడవాళ్ళు, 2 అన్నదమ్ములు, మొత్తం 8 మంది కూడా ఉపాధ్యాయులే టెక్కలిలో ఉంటున్నారు. మన అదృష్టం కొలిది మన చిన్నతుంగము పాఠశాలకి మొన్నే జాయిన్ అయ్యారు. అదేవిధంగా మనకి హిందీ మాస్టారు పేరు మురళి అని చెప్పేసి మరి ఆమదాల వలస దగ్గర నుంచి మన చిన్నతుంగంకి వచ్చారు. అదేవిధంగా ఇంకా మురళి గారు కూడా ఇదిగో మన పెద్ద తుంగంకి మన చందు వాళ్ళ ప్లేస్లో మన మురళి అని చెప్పేసి పెద్దసారి నుంచి వచ్చారు. మన అదృష్టం ఏంటంటే అందరూ కూడా మంచి ఉపాధ్యాయులు వచ్చారు. కాబట్టి మనం తల్లిదండ్రులు కూడా చిన్న తప్పిదం చేస్తున్నాం. మన చిన్నతుంగంలో యూపీ పాఠశాల అంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉంది. అక్కడ పిల్లలు లేకపోయినప్పటికీ కూడా మనము మన అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ స్కూల్ని ఉంచడం జరిగింది. చాలా దగ్గర 50, 60, 70 మంది ఉన్న పిల్లలకు కూడా స్కూల్ వేసే పరిస్థితుల్లో మనకి చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా మన మినిస్టర్ గారు అక్కడ యూపీ స్కూల్ని ఉంచారు. కాబట్టి కృష్ణచంద్రాపురం, చిల్లపేట అన్నీ సహకరించినప్పుడు కూడా పెద్ద తుంగం నుంచి చాకిపిల్లో జాయిన్ అవ్వటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచన చేసి మరి చాకిపిల్లో కాకుండా 8వ తరగతి వరకు చిన్నతుంగంలో జాయిన్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి ఉపాధ్యాయులు అందరూ కూడా వచ్చారు, మంచి వాళ్ళు వచ్చారు. కాబట్టి మనం కూడా వాళ్ళకి సహకరిస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా మనకి చాలా మంచి ఉద్యోగులు ఉన్నారు. మనము రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా వీళ్ళ యొక్క సేవల్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరున కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఏకాగ్రతను పెంచుకుంటూ
మనలో ఉన్న లక్ష్యాలను ఏవైతే మనము ధ్యానం అంటే యోగాలోని 7వ దశ. 7వ దశ ఆ ధ్యానము చేయాలంటే ఒక లక్ష్యాన్ని మనం ఏదైతే ఏర్పాటు చేసుకుంటాం, లక్ష్యం మీద మన మనస్సు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడంతో పాటు అది ఒక ధ్యానం అనేది ఒక ప్రవాహము. మనం ఎంతసేపు చేయగలిగితే ధ్యానాన్ని, మిగతా పనుల మీద యాక్టివిటీస్ మనం తక్కువ సమయాన్ని వెచ్చించి ధ్యానాన్ని మనం రోజు రోజుకి ధ్యానాన్ని మనం పెంచినట్టయితే, దానికి సమయం వెచ్చించినట్టయితే మన ఏకాగ్రత పెరుగుతుంది, మత్తుమరి పోతుంది, చాలా షార్ప్గా మన మైండ్ అనేది జ్ఞాపక శక్తి చాలా పెరుగుతుంది, మనం చేయాల్సిన లక్ష్యాలకి దగ్గర అవుతాం. ఈ విధంగా మనం ధ్యానం చేద్దాం. ముందుగా ధ్యానం అనేది ఒక 2 నిమిషాలు మనము ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత మనకి ఎన్నో రకాలైన ఆలోచనలు, మన పక్కనున్న శబ్దాలు, గుసగుసలు ఇవన్నీ వినబడుతుంటాయి. అలాగ మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టినట్టయితే ఒక 2 నిమిషాలకు మీకు ఏమీ వినబడదు, అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోతాము. ప్రకృతిలోనున్న శక్తి మనకి రావడం అనేది మొదలవుతుంది, ఆ ఎనర్జీ అనేది. మనం ఈ విధంగా ధ్యానం చేయడం వల్ల 2 నిమిషాలు మీరు మర్చిపోండి, మీకు వచ్చిన ఆలోచనలు పక్కన పెట్టండి. అలాగా ధ్యానం మీద మీ శ్వాస మీద ధ్యాస పెట్టారనుకోండి, మీకు ఏమి ఉంచి ఈ శిరస్సు అనేది అంటే నిటారుగా ఉంచేసి ఈ ముద్రలో మనం ఉన్న తర్వాత ఒక్క 2 నిమిషాలు మీరు అన్నీ మర్చిపోండి. ఏకాగ్రత అంటే మేము ఇక్కడ ఉన్నామని మర్చిపోండి, మీ ఓన్లీ ధ్యానం మీదే దృష్టి పెట్టండి. ఒక్క 2 నిమిషాలు ధ్యానం నాతో పాటు అందరూ కలిసి చేయండి. Vale.